హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను 2 days బ్యాక్ కళ్యాణ్ పడాలా వర్సెస్ చిరంజీవి గారి ఫ్యాన్స్ మధ్యలో జరిగిన కాంట్రవర్సీ గురించి నేను డిస్కస్ చేశానండి. మంచి రీచ్ వచ్చిందండి దానికి ఆ వీడియో మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి, వీడియో చూసి మంచి పాజిటివ్ కమెంట్స్ పెట్టినందుకు. ఇక కొంచెం ఫర్దర్గా దాని గురించి డిస్కస్ చేసుకుందామండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక అయిపోయిందండి. 95 to 98% మొత్తం క్లియర్ అయిపోయిందండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కడ స్క్రోల్ చేసినా అసలు మీకు ఏదో రేర్ కేసెస్లో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అని కొట్టుంటే ఆ సిచ్యువేషన్ కనిపెడుతుంది, కానీ మామూలుగా అయితే మీకు ఎక్కడ కనిపిస్తలేండి. కొన్ని మీమ్ ఛానల్స్, కొన్ని ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న ఛానల్స్, కొంచెం పాపులర్ ఉన్న ఛానల్స్ ఏవో వ్యూస్ వచ్చేస్తున్నాయని చెప్పి పెట్టుకున్నారండి. వాళ్ళు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఫాలోవర్స్ పెరంగానే డిలీట్ చేసేసినారండి. ఎందుకంటే కళ్యాణ్ యొక్క ఆర్మీ అలాంటిదండి. చాలామంది ఫ్యాన్స్ బాధపడ్డారు, చాలామంది ఫ్యాన్స్ రివర్స్ కూడా మాట్లాడడం జరిగిందండి. చాలా ప్యానల్స్, చాలా లైవ్ వీడియోస్తో అటెండ్ అయ్యాను. వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈరోజు ఆ కాంట్రవర్సీ అనేది ఎండ్ అయిపోయిందండి. నిన్నటికే ఎండ్ అయిపోయింది. ఇక కొన్ని ఉంటాయండి, కొంతమంది పడనోళ్ళు ఉంటారు. చెప్తున్నా కదండి, ఎదిగే వాళ్ళు ఉంటే పక్క అలా తొక్కే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారండి. అది ఎంత చిన్న యాక్టర్ అయినా, ఎంత పెద్ద యాక్టర్ అయినా అండి, ఆయన ఎదుగుతున్నాడు అనగానే పక్క తొక్కేద్దామని ఉంటారు. అలా ఉన్నోళ్ళు కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ యొక్క పవర్ చూపించి తొక్కి పడేసినారండి వాళ్ళందరినీ. చెప్తున్నా అండి, మంచితనం ఉండి ఒక యాక్టర్ దగ్గర మంచితనం ఉండి ఎంత కంటెంట్ అన్న ఉండని అండి, ఎంత యాక్టింగ్ స్కిల్స్ అన్న ఉండని అండి, మంచితనం ఉందనుకో ఎప్పటికీ ఎదుగుతారండి యాక్టరు. నేను అక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్కి యాంటీగా చెప్తలేనండి, ఇక్కడ ఈయనకి సపోర్ట్ కానీ నేను చెప్తలేనండి. ఎందుకంటే యాజ్ ఎ మూవీ రివ్యూర్ అండి, నేను ప్రతి ఒక్క కోణం ఆలోచిస్తాను. ఒక మూవీ రివ్యూ ఇవ్వాలంటే నేను 2 to 3 times చూసిన రోజులు ఉన్నాయండి. చూసి ప్రతి ఒక్కటి పర్టికులర్గా చెప్తానండి. దాని ప్రకారం చెప్తున్నాను. నేను నా ఛానల్లో ముందు కూడా చాలా వీడియోస్ పెట్టానండి. పెద్ద పెద్ద యాక్టర్స్ నోరు జారి మాట్లాడిన మాటలు, దాని గురించి కూడా నేను పెట్టాను. అవి కూడా మంచి రీచ్ వచ్చింది. ఎవరైనా కావాలంటే చూసుకోండి నా ఛానల్లో. నేను కళ్యాణ్ పడాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, మనకి అంతగా ఉండదని చెప్పి టచ్. దాని తర్వాత అర్థం చేసుకుని ఆయన గురించి చూసి వీడియోస్ అన్నీ చూసి మనం కూడా మెల్లమెల్లగా ఫ్యాన్ అయిపోతున్నామండి. అది వేరే పాయింట్ అనుకోండి. ఇక ఒక్కటి గుర్తుంచుకోండి, బయట బొచ్చడు మాట్లాడతానండి, బొచ్చడు ట్రోల్స్ వస్తాయి. మనం పాజిటివ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక యాక్టర్ యొక్క ఫ్యాన్ అయి ఉంటే ఎన్ని రూమర్స్ అన్న రానియండి, ఎన్ని ట్రోల్స్ అన్న రానియండి, సైలెంట్గా స్మైల్ తెలిపోవాలండి మనం. ఎందుకంటే ఒకడు ఎదుగుతున్నాడు అనగానే ఇంకొకటి తొక్కేవాడు పక్కా ఉంటాడండి. ఎందుకంటే అది ఫిలిం ఇండస్ట్రీ అండి, అంత ఈజీగా ఎదగనివ్వరండి. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ అండి, నాకు తెలిసిన వాళ్ళు కూడా మూవీలో సైడ్ క్యారెక్టర్ చేసి మంచి పొజిషన్లోకి వెళ్దాము అనుకున్న వాళ్ళని చాలామందిని తొక్కేసి నార్మల్ జాబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. చెప్తున్నారు, వెళ్ళిపోవాలి, గో విత్ ద ఫ్లో వెళ్ళిపోవాలి. ఒకవేళ మనం కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసినాం అనుకోండి, ఇక సిచ్యువేషన్ అనేది పెరిగిపోద్దండి. ఎందుకంటే అప్కమింగ్ యాక్టర్ కదండి. ఒకవేళ యాక్టర్ అనేది ముందు నుంచి ఉండిపోయి స్థిరపడిపోయి ఉన్నాడంటే 1, 2, 3, 4, 5 ఒక 10 రోజులు 11 రోజులు ఒక బ్లాక్ బస్టర్ సినిమా కొట్టిండు అనుకో, అసలు ఆయన చేసిన పనులు ఎవరికి గుర్తుకురావండి. అలా చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మన తెలుగు ఇండస్ట్రీ అయితే నేను చెప్తానండి, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ అనేది ఇస్తారండి. నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్, కర్ణాటక, బాలీవుడ్ యాక్టర్స్లో కూడా మెజారిటీ రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా కొన్ని తెలిసిందే, వాళ్ళ మాట అలా ఉంటుంది, వాళ్ళ స్లాంగ్ అలా ఉంటుంది. మనకు దాని గురించి మనకు అంతగా తెలియదు. చెప్తున్నా నేను, ఈ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పానండి. అదే ఆబ్వియస్లీ ఆయన ఊరిలో ఆయన మాట్లాడే విధానం అలా ఉంది, ఇక్కడ మాట్లాడే విధానం వేరుందండి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రెస్పెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు మన ఆంధ్రాలో బావమరిది అంటాము, ఇక్కడ బమ్మడిది అంటారు. ఇక్కడ బమ్మడిది అనేది రెస్పెక్ట్ అండి, బావమరిది అంటే అది కొత్త విచిత్రంగా చూస్తారు ఇక్కడ. చెప్తున్నా కదా, అది స్లాంగ్ అట్లా ఉంది. కొంచెం ఒకేసారి యాంకర్ అనడము, తర్వాత ఆడియన్స్ అనడము, అదంతా భయపడిపోయింది కదండి. ఎందుకంటే నాట్ ఓన్లీ చిన్న యాక్టర్ కాదు కదండి, మెగాస్టార్ గారు చాలా పెద్ద యాక్టరు, పాన్ ఇండియా లెవెల్ యాక్టర్, ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్న యాక్టర్ అండి. ఒక ఎక్స్ పొలిటీషియన్ అనుకోండి. ఇక అంటే ఒక పార్టీని స్థాపించిన ఆయన, ప్లస్ చాలామంది ఫ్యాన్ బేస్ కలిగినోడు, ప్లస్ ఒక డౌన్ టు అర్త్ నుంచి పైకి వచ్చిన ఆయన, ఏ సపోర్ట్ లేకుండా ఎదిగిన ఆయన కదండి.
ఇక అంత ఆయన మీద ఒక టంగ్ స్లిప్ అయ్యేసరికి టంగ్ ఆయనే స్లిప్ కాలేదు. ఆయన వాళ్ళ ఊర్లో ఆ స్లాంగ్ అలాంటిది అంతే. అది ఇక ఫ్యాన్స్ అనేవి ఒకేసారి ఒకళ్ళు ఇద్దరు అంటే అనుకోవచ్చండి. ఇది యాంకర్‌తో చాలామంది ఒకేసారి అనంగానే భయపడి ఇంకొక 2, 3 వర్డ్స్ అనేవి జారినాయండి. ఆ వర్డ్స్ గురించి నేను పెద్దగా డిస్కస్ చేయాలనుకోలేదండి. ఎందుకంటే ఆబ్వియస్‌లీ అది పాయింట్ అండి. ఎవరన్నా ఇగోండి ఒక 50, 100 మంది ముందు మాట్లాడడం వేరు. ఇప్పుడు కెమెరా ముందు మీరు ఒక్కరే ఉంటారు, మాట్లాడుకుంటారు, చేసుకుంటారు. అదే నువ్వు 1000 మంది, 15,000 మంది, 10,000 మంది లైవ్‌లో మాట్లాడాలంటే తడబడతారండి. ఎంత పెద్ద యాక్టర్ అన్నా తడబడతారు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. ఇప్పుడు 'బిగ్ బాస్' అన్నా గాని మీకు మీ ముంగటే 10,00,000 మంది కూర్చోరు కదండీ! కోట్ల మంది చూస్తారు. ఇప్పుడు 10,00,000 మంది ముందు మాట్లాడే మాట వేరు. ఒక కెమెరా ముందు మాట్లాడే మాట వేరండి. అలా ఇక జనాలు ఒకేసారి ఉండేసరికి, అలా ఒకేసారి అనేసరికి కొంచెం తడబడ్డారు అంతే. దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదండి. అన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ ఇది నేను ఆ రోజు ఎక్కడి వరకు వెళ్ళిద్దాం అనుకున్నా గానీ నిజంగా అండి మీ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి హ్యాట్స్ ఆఫ్ అండి. లిటరల్లీ చాలా తొందరగా ముగించేశారు. లిటరల్లీ నేను చూసినా గానీ చాలామంది నేను యూట్యూబ్‌లో కూడా చాలా ప్యానెల్స్ అనేవి రావడం జరిగింది. లైవ్‌లు అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసిన కళ్యాణ్ గారికి అంటే ఇక ఆయన అభిమానం అంత అండి. ఆయన మంచితనం అంతా. ఆయనని ఇష్టపడే వాళ్ళు అంత ఉన్నారండి. మీరున్నంత వరకు ఆయనని అనేవాడు ఎవ్వరు ఉండరండి. నిజంగా చెప్తున్నా కదా! ఎవ్వరు ఉండరు. హోప్‌ఫుల్లీ ఇక మొత్తం 100% రిజాల్వ్ అయిపోతే చాలండి. ఇక వీడియో కంప్లీట్‌గా చూశారు అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కంప్లీట్‌గా చూసి మంచి రీచ్ అనేది వచ్చిందనుకోండి, మన గీతూ రాయలు, మన కళ్యాణ్ పడాల మీద చిన్న కాంట్రోవర్సీ అనేది జరిగింది. దాని గురించి కోన ఆలోచించి చెప్పాలంటే కొంచెం టైం పడతది. ఈ వీడియో మంచి రీచ్ వస్తే ఎందుకంటే నాకు నెక్స్ట్ 4, 5 మూవీ రివ్యూస్ ఉన్నాయండి. దానికెళ్ళాలి. ఆ మూవీ రివ్యూస్ అనేవి కూడా నేను అప్‌లోడ్ చేయాలి. ప్లస్ అది కాకుండా కొన్ని టికెట్ హైక్ ఇష్యూస్ అన్నీ కాంట్రోవర్సీ నడుస్తున్నాయి. దాని గురించి కూడా నేను మా టీమ్ అంతా కూర్చొని దాని గురించి డిస్కస్ చేసుకొని దాని మీద కూడా వీడియోస్ తీయాలండి. ఒకవేళ ఈ వీడియో కానీ మంచి రీచ్ వచ్చిందనుకోండి పక్కా దాంట్లో పాజిటివ్‌నెస్ ఏంటి, నెగెటివ్‌నెస్ ఏంటి, అసలు ఆమె ఎందుకు ఆ మాట అన్నది అనే అవసరం ఎందుకు వచ్చింది, అనడం న్యాయమా, ఇలాంటి అన్ని మీద ఒక 8-10 మినిట్స్ వీడియో అనేది తీయడం జరుగుతుంది. ఈ వీడియో మంచి రీచ్ వచ్చినాక పక్కా 1 వీక్ లోపల ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఒకవేళ మంచి రీచ్ వచ్చినాక వితిన్ 2-3 డేస్ ఆ వీడియో అయితే పక్కా అప్లోడ్ చేస్తానండి. ఇక వీడియో మొత్తం చూస్తారనుకుంటున్నాను. కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేస్తారని అయితే నేను భావిస్తున్నానండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టాం కానీ మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.